ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కారణంగా జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో 14 మంది మరణించారు. వందల సంఖ్యలో ఎండ వేడిమి తట్టుకోలేక అనారోగ్యాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. తీవ్రమైన ఎండతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రోహిణి కార్తీ ప్రభావంతో మరో 5 రోజుల పాటు ఎండలు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఎండలు 45 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ మొత్తంలో నమోదు కావడంతో రాత్రి వేళలో కూడా ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్లు ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే బయటికి రాలేని సిచ్యువేషన్ కనపడుతుంది. ఖమ్మంలో కూడా 45 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 46 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా జూలూరుపాడు లాంటి ప్రాంతాల్లో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటో చాలా వరకు కూడా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వృద్ధులు, వికలాంగులు, అలాగే ఇళ్లలో ఉన్నటువంటి చంటి పిల్లలు కూడా తీవ్ర అనారోగ్యానికి కూడా గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో దాదాపుగా 10 మంది వరకు కూడా ఎండ వేడి ఉక్కపోత తట్టుకోక చనిపోవడం జరిగింది. ఎండ ఎక్కువగా పెరుగుతున్న దృష్ట్యా అందరూ కూడా నీడ కింద ఉండాలని చెప్పేసి ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి రావద్దని వైద్యులు కూడా సూచిస్తున్నారు. వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మరో 3-4 రోజుల పాటు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతూ బయటికి రాలేని సిచ్యువేషన్ గడపడుతుంది. రోడ్లన్నీ కూడా నిర్మాషంగా మారిపోతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇల్లందు క్రాస్ రోడ్ 2 టౌన్ సర్కిల్ ఏదైతే ఉంది, ఈ సర్కిల్ దగ్గర ఎప్పుడూ కూడా ఎక్కువ రద్దీ ఉంటుంది. కానీ ప్రస్తుతం మెయిన్ కార్లలో వచ్చే వాళ్ళు తప్ప పెద్ద మొత్తంలో వెహికల్స్ అనేవి తిరగని పరిస్థితి అయితే కనపడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, మనుగూరు కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్న దృష్ట్యా రవాణా కూడా చాలా చోట్ల స్తంభిస్తుంది. లారీలు కూడా బయటికి రాలేని సిచ్యువేషన్లో చెట్ల కింద ఆగి వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 6 గంటల వరకు కూడా ఎండ ఇదే విధంగా ఉంటుంది. వేడి ఉక్కపోత అలాగే తీవ్రమైన వడగాల్పులతో బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 14 మంది చనిపోవడం జరిగింది. ఎండ వేడికి తట్టుకోలేక మరింత మంది కూడా అస్వస్థకు గురవుతున్నారు. రాబో రోజుల్లో రోహిణి కార్తీ వచ్చింది కాబట్టి మరో 3-4 రోజులు విపరీతంగా ఎండలుండే అవకాశం ఉంటుంది. 45 డిగ్రీల పైచిలకు పగటి ఉష్ణోగ్రతలు వస్తాయన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు కూడా తెలియజేస్తున్నారు, వైద్యులు కూడా తెలుపుతున్నారు. పూర్తి స్థాయిలో నీడ కింద ఉండి ఏదైతే చల్లబడ్డాక ఆ ప్రాంతంలో చల్లబడిన తర్వాత అందరూ కూడా బయటకు వచ్చి తమ కార్యకలాపాలు జరుపుకునే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఎక్కువగా ఉపాధి కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, అలాగే పొలాల దగ్గర పనికి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఎండవేడి ఉక్కపోతతో వడదెబ్బతో మృతి చెందుతున్న సంఘటనలు కనపడింది. చాలా వరకు కూడా ఒళ్ళు నీరసించిపోవడం, వాంతులు, విరోచనాలు రావడం ద్వారా చాలా మంది కూడా హాస్పిటల్ బాటిన పడుతున్నారు. ప్రస్తుతం అయితే ఏజెన్సీ ప్రాంతంలో కూడా అలర్ట్ కొనసాగుతుంది. ఎండవేడికి తట్టుకోలేక గిరిజనులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో కనపడుతుంది. సింగరేణి ఓపెన్ కాస్ట్లో వర్క్ చేసే సింగరేణి కార్మికులకు కూడా పని గంటల్లో మార్పులు చేయాలంటూ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికులు కూడా అక్కడ పనికి వెళ్ళలేని సిచ్యువేషన్ కనపడుతుంది. జిల్లాలో ఇటు సింగరేణి ఓపెన్ కాస్టులతో పాటుగా ఇటు ఏవైతే గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో ఫ్యాక్టరీల్లో కూడా పగటిపూట పనిచేయలేని పరిస్థితి కనపడుతుంది. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న దృష్ట్యా అవన్నీ కూడా రాళ్ళన్నీ కాలుతుండడంతో కార్మికులందరూ అస్వస్థకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా అలర్ట్ కొనసాగుతుంది. ఎండలు మండిపోతున్నాయని చెప్పొచ్చు. బానుడి బగబగలకి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలైతే. ఇది ఇక్కడ ఉపస్థితి గణేష్